నెల్లూరు జిల్లా రాపూరు పోలీస్ స్టేషన్ ను గుంటూరు జోన్ ఐజీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ క్రైమ్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించామని, అందులో భాగంగానే రాపూరు పోలీస్ స్టేషన్ ను సందర్శించినట్లు తెలిపారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్, క్రైమ్, దొంగతనాలు వంటి సమస్యలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ స్టేషన్ లో కొన్ని చిన్నపాటి భూ సమస్యలు ఉన్నాయని గుర్తించామని, వాటిపై అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ఈ సంవత్సరం మొత్తంగా రాపూరులో 163 కేసులు రిజిస్టర్ అయ్యాయని, అండర్ ఇన్వెస్టిగేషన్ కేసులు కూడా తక్కువగా ఉన్నాయని ఐజీ పేర్కొన్నారు. స్థానికులతో మాట్లాడగా వారిలో పోలీసుల పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆత్మకూరు పరిధిలోని డీఎస్పీ, సిఐ, ఎస్ఐ పనితీరు బాగుందని ఐజీ అభినందించారు. పోలీస్ స్టేషన్లో జనరల్ పర్యటన క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తూ ఆఫీసర్స్తో బ్రీఫింగ్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఏమేమి సిచ్యువేషన్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ పరంగా ఏం ఇష్యూ ఉన్నాయి, క్రైమ్ పరంగా ఏం ఇష్యూస్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నాయి, సో దట్ రెస్టారెంట్ కూడా ఆపాలి. ఇట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దానికోసం అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ విజిట్లో ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్ ఇష్యూస్ ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ హస్టడ ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ వస్తుంది. సో ఇంకా ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో మనం ఆఫీసర్స్తో చర్చడం జరిగింది. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ ప్రోన్ పోలీస్ స్టేషన్ లేదు. ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు టోటల్ ఈ డిసెంబర్ నెల ఉంది 163 లేటెస్ట్ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో అండ్ యుఐ కేసెస్ కూడా, అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి. సో ఎస్ఐ, సిఐస్ అండ్ డిఎస్పీస్ ఇక్కడ బాగానే పనిచేస్తున్నారు. పబ్లిక్తో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. మా దగ్గర వచ్చారు, సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా బాగానే ఉన్నాయి. ఇఫ్ ఎనీ ఇష్యూస్ మీ దగ్గర ఉంది మా దృష్టికి తీసుకురండి, దానికి